పక్క ఇంకోటి నలుగురు నల్గొండ జిల్లా యొక్క పోలీస్ టీం లెడ్ బై ఇన్స్పెక్టర్ నల్గొండ 2 టౌన్ భాష అండ్ అట్లానే ఎస్ఐ నల్గొండ రూరల్ రాజశేఖర్ అండ్ ఇంకా మన ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. షంషుద్దీన్ ఒకరు, ఇంకొకటి బాలకోటి, వీళ్ళిద్దరు కూడా ఈ టీము వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట. మీరు ఈ ఇచ్చారందరికీ కూడా ఈ ప్రెస్ రిలీజ్ మీ అందరికీ కూడా వచ్చి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా వీళ్ళు క్రియేట్ చేస్తుందంటే అకౌంట్స్ హ్యాక్ చేయడం కన్నా వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఫేస్బుక్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అధికారులు అంటే ప్రధానంగా వీళ్ళు పోలీస్ అధికారులని టార్గెట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ఇట్లా పలు రాష్ట్రాల్లో కూడా ఈ ఫేస్బుక్ అకౌంట్స్ నకిలీవి క్రియేట్ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్స్కి వీళ్ళు మళ్ళా కాంటాక్ట్స్ అంటే ఒక మెసేజ్ పంపించి ఒక ఫ్రెండ్ కాంటాక్ట్ పంపించిన తర్వాత అతనితో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ ఏర్పడిన తర్వాత మెసెంజర్ ద్వారా అతనికి ఒక మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఆ మెసెంజర్ ద్వారా మెసేజ్లో చెప్తున్నది ఏంటంటే అతను ఎవరైతే ఆ వ్యక్తిగా పంపిస్తూ ఇంపర్సనేషన్ అనమాట, లిటరల్గా ఇంపర్సనేషన్ లాగా, చీటింగ్ బై ఇంపర్సనేషన్ అంటే పోలీస్ అధికారిగా ఇతను మెసేజ్ చాట్ చేస్తూ అతని భార్యకో లేకపోతే ఎవరికో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి డబ్బు అవసరం ఉంది, ఇమీడియట్గా ఫలానా గూగుల్ పే అకౌంట్లో డబ్బు వేయండి అని చెప్పేసి అనేది చేస్తుంది. సో దీంట్లో మీ అందరికీ కూడా తెలుసు, నా పేరు మీద కూడా ఒక నకిలీ అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది నా అకౌంట్ హ్యాక్ చేయలేదు, నకిలీ అకౌంట్ క్రియేట్ చేయబడ్డది. ఈ నకిలీ అకౌంట్ క్రియేట్ చేసింది కూడా అది యాక్చువల్గా నేను యూజ్ చేయని అకౌంట్. ఇది కూడా నేను ఎప్పుడో గతంలో యూజ్ చేసి దాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ డిస్కార్డ్ చేసిన అకౌంట్. అది నేను ప్రస్తుతం వాడుతున్న అకౌంట్ క్రియేట్ చేయలేదు, పాతది డిస్కార్డ్ చేసిన అకౌంట్ మీద సేమ్ ఆ ఫొటోస్ పెట్టి నకిలీ ఒక అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత దాని ద్వారా పంపిస్తూ ఉన్నాను. సో మీకు ఇచ్చాము ఫిగర్ అంతా కూడా వందలాది అధికారులు, పోలీస్ అధికారులందరికీ కూడా ఈ మెసేజెస్ పంపడం. దీంట్లో కొన్ని చోట్ల రెస్పాండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా దాంట్లో ఎవరు రెస్పాండ్ కాలేదు. సో బట్ వేరే అధికారుల దాంట్లో వందలాది మంది రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి లక్షలాది రూపాయలు కూడా వీళ్ళు వసూలు చేశారు. సో చేశారు. ఇదంతా కూడా ఏంటంటే అదొక కుటీర పరిశ్రమలాగా రాజస్థాన్లో మనం చూస్తే కనుక భరత్పూర్ అనే జిల్లాలో అక్కడ కేత్వాడ అనే ఒక మండల తహసీల్ హెడ్ క్వార్టర్స్లో ఇది ఒక కుటీర పరిశ్రమలాగా అక్కడ జరుగుతుందన్నమాట. దాదాపుగా ప్రతి వాళ్ళు కూడా ఇదే యాక్టివిటీ పెట్టుకుంటూ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా యువత కానివ్వండి, వాళ్ళ తండ్రులు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఈ యాక్టివిటీలో పెద్ద ఎత్తున కూడా ఉన్నారనేది మనకు ఉన్నటువంటి సమాచారం కూడా అన్నమాట. సో ఈ కేత్వాడ ఒకటే కాదు, భరత్పూర్ జిల్లా, అట్లానే మనం చూస్తే కనుక పక్కన ఉన్నటువంటి అల్వార్ జిల్లా అంటే రాజస్థాన్లో ఉన్నటువంటిది, అట్లానే మేవత్ అని మనకి హర్యానాలో మనకి చూస్తే కనుక ఏటీఎం ఫ్రాడ్స్ అన్ని కూడా చాలా వరకు ఏటీఎంను దొంగతనాలు చేసేది మన దగ్గర కూడా చిట్యాల్లో మనం చూసాం. కేసులో కూడా చాలా కష్టపడి మనం పట్టుకున్నది కూడా అంతా ఈ హర్యానాలో మేవత్ అనే జిల్లా దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. అంటే ఇక్కడ ఒక రకంగా ఏంటంటే అక్కడ బహుశా అక్కడ లోకల్ కంట్రోల్స్ కొంచెం వీక్గా ఉండొచ్చు బహుశా, దాంతో వాళ్ళంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఇదే ఒక యాక్టివిటీగా తీసుకుంటూ జరుగుతున్నటువంటిది మనం చూసాం. సో ఈ దీంట్లో కూడా నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన దాంట్లో కూడా ఇది చేస్తారు. దీంట్లో కూడా వీళ్ళు గూగుల్ పే దీనికోసం అకౌంట్స్ కూడా అంటే రకరకాల మనకి బ్యాంక్ అకౌంట్లను క్రియేట్ చేయడం కానివ్వండి, అండ్ దీంతో పాటు సిమ్ కార్డులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ నకిలీ సిమ్ కార్డ్స్ అంటే నకిలీ అంటే ఎవడో పేరు మీద ఉంటుంది. సపోజ్ ఎవడో ఒరిస్సాలో ఎవడో రవి అనేవాడు పేరు మీద వాళ్ళు సిమ్ కార్డు తీసుకుంటారు, తీసుకొని అతని పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది, అంతా క్రియేట్ చేస్తారు.
అంతా క్రియేట్ చేసిన తర్వాత దాన్ని 3,000కు ఎంతో అమ్మేస్తున్నారు అనమాట. అంటే అతను మనిషి జెన్యునే ఉంటాడు కానీ వాడే వ్యక్తి ఫేక్ అనమాట. సో అది వాడుతూ ఇచ్చేస్తున్నారు. అంతే విచ్చలవిడితనంగా అక్కడ ఉంది. ఇప్పుడు మన దీంట్లో కూడా ఈ గూగుల్ పే అకౌంట్ని ట్రాక్ చేస్తే కనుక గుజరాత్లో వచ్చింది, సిమ్ కార్డ్ ఏమో ఒరిస్సాలో వచ్చింది, ఆపరేషన్ ఏమో రాజస్థాన్ నుంచి జరుగుతుంది అన్నమాట. సో అంటే మీరు చూస్తే కనుక వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి, అంటే మనం ఒకవేళ కనుక మనం ట్రాక్ చేయాలన్నా కానీ కూడా అంత ఈజీగా ట్రాక్ చేయకుండా ఉండడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి కూడా రకరకాల ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు దాన్ని సిమ్లు కానివ్వండి, అకౌంట్స్ కానివ్వండి, వాళ్ళ ఆపరేషన్స్ కానివ్వండి నిర్వహిస్తున్నారు అన్నమాట. సో ఇదంతా చేస్తున్నారు. ఇది అక్కడ ఒక అంటే బహుశా ఆ ప్రాంతంలో సర్వీస్ ప్రొవైడర్స్ కూడా డెఫినెట్గా దీనికి రేపు సర్వీస్ ప్రొవైడర్స్ని అనడానికి లేదు, ఎందుకంటే అవన్నీ క్రియేట్ చేసి జెన్యూనే ఉన్నాయి. బట్ తర్వాత యూసేజ్లో దాన్ని రాంగ్గా యూజ్ చేస్తున్నారు, రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్తున్నాయి. డెఫినెట్గా దీన్ని సర్వీస్ ప్రొవైడర్స్ దృష్టిలో కూడా వాళ్ళు కూడా తీసుకెళ్తాం. ఎక్కడైనా ఎంక్వైరీలో వాళ్ళ పాత్ర కూడా వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళని కూడా బుక్ చేయడం జరుగుతుంది. అండ్ ఫేక్ ఆధార్స్ తోటి కూడా వీళ్ళు మనం సీజ్ చేసిన దాంట్లో మీకు ఇచ్చిన రైటప్లో కూడా ఇచ్చాము. ఫేక్ ఆధార్స్ ఉన్నాయి. అట్లానే సిమ్ కార్డ్స్ కూడా చాలా దొరికాయి. మరి ఇప్పుడు వీళ్ళు జస్ట్ పట్టుకున్న ఈ నలుగురిలోనే దాదాపు మనకి 30 సిమ్ కార్డ్స్ దొరికాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా వాడుతున్నారు. అండ్ సిమ్ కార్డ్స్ ఇంకా ఉన్నాయి. అక్కడ ఏంటంటే జస్ట్ 500 రూపాయలు ఇస్తే ఒక సిమ్, 3,000 ఇస్తే కనుక కేవైసీ నార్మ్స్ తోటి నో యువర్ కస్టమరు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా నార్మ్స్ తోటి కూడా ఒక సిమ్లు తయారు చేసినటువంటి ఇది చూస్తున్నాం. ఇదే ప్రాంతంలో కూడా మనం చూస్తే గతంలో ఈ OLXలో అంటే మన ఈ సెకండ్ హ్యాండ్ సేల్స్ ఉండేదాన్ని కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే ఈ OLX సేల్స్లో కూడా చాలామంది మిలిటరీ వాళ్ళలాగా వీళ్ళు, అంటే అక్కడ మిలిటరీ భరత్పూర్ ఆ ప్రాంతంలో మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా ఏదో వీళ్ళు ఆర్మీ ఆఫీసర్కి తరచుగా ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు, సామాన్లు అమ్మటం అవి చేస్తూ ఉంటారు. ఈ చేస్తున్న క్రమంలో వాళ్ళు ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా ఒక నకిలీ ఐడి క్రియేట్ చేసి దానికి వీళ్ళు OLXలో కూడా పెద్ద ఎత్తున కూడా ఫ్రాడ్లు చేసేటువంటి ఈ ప్రాంతాలన్నిటి కూడా జరుగుతున్నాయన్నమాట. అంటే ఒక వాహనాన్ని అమ్ముతున్నట్టు చేస్తారు, చేసేసి ఒక స్కూటర్ ఉందనుకోండి దాన్ని అమ్ముతున్నట్టు పెడతారు, అమ్ముతూ దానికి 50,000 అని చెప్తారు. సరే ఇది 50,000 అన్న తర్వాత 5,000, 5,000, 10,000 ఇట్లా వేసుకుంటూ పోతుంటారు, అకౌంట్ ఇస్తారు. చేస్తూ వాళ్ళతోటి కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తారు, వాట్సాప్లో కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తూ వాళ్ళకి చివరికి ఏ స్టేజ్లో తీసుకెళ్తారంటే అవతలవాడికి నా మొబైల్కి వెళ్ళేటట్టు ట్రాన్స్షిప్మెంట్ కూడా చేసేవాళ్ళు. అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆ వెహికల్ని ఎక్కించాం, ఇదిగో పలానా రైల్లో ఎక్కించాం లేదా పలానా దారిలో ఎక్కించాం అని చెప్పేసి అది కూడా చెప్తూ ఒక ఫేక్ రసీదు కూడా ఇస్తారు. అన్నీ వీళ్ళు తయారు చేసేదే, సిస్టమ్ మీద చేస్తున్నారు. సిస్టమ్ మీద చేసి అంతా వీళ్ళు తయారు చేసి పంపిస్తున్నట్టుగా అంతా ఫేక్ ఉంటుందన్నమాట. సో మనం ఇవన్నింటినీ కూడా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా మనం ఏంటంటే అప్రమత్తంగా ఉండి ఈ వర్చువల్ వరల్డ్ అంతా కూడా మనం ఉన్నటువంటి ఇదంతా ఏది ఈ ఇంటర్నెట్ బేస్డ్ దీన్ని వచ్చిన తర్వాత మీరు వచ్చిన ప్రతి మెసేజ్ని కూడా నమ్మటం అనేది ఫస్ట్ అది జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇదంతా వర్చువల్ వరల్డ్ అంతా ఒక మాయా వరల్డ్ అన్నమాట. సో దీంట్లో జాగ్రత్తగా మనం ఉండాలి. వచ్చిందల్లా చూసిందల్లా నిజం నమ్మటం అనేది మానాలి ఫస్ట్. సో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు ఉదాహరణకి ఎవరన్నా అమ్ముతుంటే కనుక ముందు అతన్ని ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడమని, అవసరం ఉంటే వీడియో కాల్లో కూడా మాట్లాడవచ్చు. వీడియో కాల్లో మాట్లాడి ఇతను చూపిస్తున్నటువంటి ప్రొఫైల్ ఇది ఒకటే ఉందా అనేది చూసుకొని సుదూర ప్రాంతాలు అయితే కనుక మనం జాగ్రత్తగా అవాయిడ్ చేసేదాన్ని కూడా చూడాలన్నమాట. ఎక్కడో ఢిల్లీ నుంచి లేకపోతే పైన హర్యానా, రాజస్థాన్ అటు నుంచి వచ్చేది ఉంటే కనుక జాగ్రత్తగా ఉండాలన్నమాట. సింపుల్. ఇప్పుడు ఈ కేసులో ఫేస్బుక్ ఐడీలో కూడా క్రియేట్ చేయడానికి ఎందుకు క్రియేట్ చేశారంటే మనం చూస్తే విశ్లేషణ చేస్తే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ ఎవరైతే ఈ కల్ప్రిట్స్ ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ప్రాంతం నుంచి, అంటే మన రాజస్థాన్ ప్రాంతం నుంచి ఎందుకు ఎంచుకున్నారు, అక్కడి నుంచి ఏంటంటే సౌత్ ఇండియా ఎంచుకుంటే కనుక ఇక్కడి నుంచి వచ్చేదానికి చాలా దూరం ఉంటుంది కాబట్టి రావడానికి కష్టం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అసలు ఏది వీళ్ళు వచ్చిన పోలీస్ అంటే చిన్న చిన్న అమౌంట్స్ వీళ్ళు అడిగేది 5,000, 10,000, 20,000, అయితే 25,000 ఇట్లా ఉంటాయి అమౌంట్స్లో. దానికోసం పోలీస్ టీమ్స్ ఆడదాకా రావని చెప్పి అనుకోవటం. ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ వచ్చినా కానీ కూడా వీళ్ళని అక్కడ పట్టు రావడం ఈజీ కాదు. ఇప్పుడు వెళ్ళిన మన టీమ్స్ అన్నీ కూడా మనం చూసినటువంటి అనుభవాన్ని బట్టి మనం చూస్తే కనుక అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆ గ్రామం సంఘటితంగా ఉంటారన్నమాట. ఉండి పోలీసుల మీద తిరగబడే పరిస్థితి ఉంటుంది. సో మన టీమ్స్ వెళ్ళినప్పుడు కూడా మనకి చూసింది ఏంటంటే అక్కడ హర్యానా పోలీసు వస్తే వాళ్ళని కూడా మొత్తం కూడా కొట్టడం, వాళ్ళందరినీ కూడా ఊరి నుంచి తరిగి కొట్టడం ఇట్లాంటివి కూడా జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో అంటే అక్కడ వీళ్ళంతా సంఘటితంగా ఉండి వచ్చిన పోలీస్ టీముల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళందరినీ కూడా చేస్తారు. అక్కడ లోకల్ పోలీస్ కూడా అంత సహకరించే పరిస్థితి ఉంటుంది. లోకల్ ఎస్పెషల్లీ థానేదార్ వాళ్ళు
బట్ దీంట్లో ప్రధానంగా మేము చెప్పాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు, భరత్పూర్ ఎస్పీ గారు అమన్దీప్ అని చెప్పేసి ఉన్నారు. ఆయన మాకు చక్కటి కోఆపరేషన్ ఇచ్చారు. ఆయన ఇవ్వటం వల్ల కూడా మనకి ఏంటంటే చాలా దీంట్లో మనం ఈ కేసుని ఛేదించడానికి, నిందితులు పట్టుకోవడానికి కూడా మనకి చాలా ఉపయోగపడ్డది అనమాట. సో వారికి కూడా మేము తప్పకుండా రాజస్థాన్ పోలీసు ప్రత్యేకంగా ఈ ఎస్పీ భరత్పూర్ వాళ్ళకి కూడా మేము తప్పకుండా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అండ్ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోలీస్. అండ్ దీంట్లో ప్రధానంగా ఏంటంటే చాలామంది పోలీస్ అధికారులని అకౌంట్స్ కూడా ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని తెలంగాణ రాష్ట్ర పోలీసు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా చోట్ల కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. సైబరాబాద్లో ఉన్నాయి, హైదరాబాద్లో సైబర్ టీమ్స్, సైబర్ పోలీస్ స్టేషన్స్లో కేసులు రిజిస్టర్